చాలా ఎక్కువ ఉంటుంది. ఎక్కడ వెతుకుతాం? చేయదున్నయ్యా మీ అమ్మాయి సమాధానం వెతకడానికి వెళ్ళి దేవుడు అవ్వాలా? మా నాన్న దగ్గర డబ్బులు తీసుకునేద్దామా? ఇక్కడ ఎదుర్కొంటుంది 3 రోజుల తర్వాత మీ అమ్మాయి సమాధానం చాపు తినక మిగిలిన పైకి జరుగుతుంది. ఆ తీసుకెళ్ళండి. వచ్చేప్పుడు కళ్ళు మీ తిరిగి ఇంకెప్పుడైనా మిమ్మల్ని చుట్టుపక్కల చూశాను. ఎదిరించి పోరాడి జీవితంలో గెలిచి పట్టలేదు. ఈ బిడ్డల కోసం ఏడుస్తున్నారు. వెళ్ళండి. కట్టెల్లో కాలేదు, వీళ్ళ ఖాయం కాదు, వీళ్ళ దౌర్భాగ్యం నీళ్ళు వెళ్ళండి. బావ ఇంకా రాలేదా బావా? సిఈ ఆఫీస్ వరకు వెళ్ళారు. లేట్ అవుతుంది. ఏంటి నన్ను బావంటున్నావు, మా నాన్నే బావంటున్నావు? మరి ఎలా పిలవాలేంటి? పేరు పెట్టి పిలవగలనా? ఒక పాత బెడ్షీట్ ఉంటే ఇస్తావా? చంటోడు చినిగిపోయిన బొంత మీద పడుకుంటున్నాడు. నాన్న రాని చూసేమంటాను. బావకి మనసు పెద్దదే, ఇవ్వడానికి చేతులు రావు. ఈవేళ ఉసిరికాయ ఊరగాయ పెడదామని పెద్ద ఆఫీసర్ గారింటికి వెళ్ళాను. అక్కడ అందరూ నీ గురించి మాట్లాడుకుంటున్నారు. ఏం మాట్లాడుకుంటున్నారు? ఆ అబ్బాయి చక్కగా ఎర్రగా బుర్రగా ఉన్నాడు, ఒక ఉద్యోగం కూడా ఉంటే ఇంతకంటే మంచి సంబంధం మన అమ్మాయికి ఎక్కడ దక్కుతుంది అని మాట్లాడుకుంటున్నారు. అబద్ధం ఆడకు. ఒట్టేసి చెప్తున్నా. ఏరా బుజ్జి, ఎందుకు ఏడుస్తున్నావు? ఉన్నాడు ఇద్దరు పాటలు విందామా? చూసావా, నీకు బెడ్షీట్ ఇచ్చాడు, దీని మీద బజ్జమ్మా. బజ్జ బజ్జ బజ్జమ్మా. ఈ రేడియోలో పాటలు రావా బావా? బ్యాటరీ లేదు. నేను అమ్మాయిగా అడిగాను మా రఘుపతి బాబు నచ్చాడా అని. దానికి ఆవిడ ఏమన్నారో తెలుసా? ఇందులో బ్యాటరీ వేసిస్తావా? ఇది చాలా గొప్ప మనసు బావా. మధుమిత ఏం చెప్పింది? అది చెప్పడానికి నాకే సిగ్గుగా ఉంది బావా. అంతా మట్టే నన్ను తెలుసు, అది ఒక మాయే అని తెలుసు. ఏంటే నువ్వు ఇంకా ఇంటికి వెళ్ళాదా? లేదు బాబా, మీకోసమే ఎదురు చూస్తున్నాను. చీకట్లో ఒంటరిగా వెళ్ళడానికి భయంగా ఉంది బాబా. ఆ మార్కర్ ఉన్నాడే, తప్ప తాగొచ్చి మీద చేతులు వేస్తున్నాడు. అవును, ఇవాళ ఏం అబద్ధం చెప్పి వీడి దగ్గర ఇవన్నీ కొట్టేశావు? అబద్ధం ఏం చెప్పలేదు, తన మనసు చాలా గొప్పది. నాన్న, మధుమిత నాకు ఇచ్చి చేయాలని వాళ్ళ ఇంట్లో అనుకుంటున్నారట. నువ్వు ఆ మాటలు నవ్వి బెలూన్లా ఉబ్బిపోయి పిచ్చివాళ్ళ అడిగింది కదా అని దీనికి ఇవన్నీ దానంగా ఇచ్చేసావా? లేదు బాబా, నిజంగా నా బిడ్డ మీద ఒట్టేసి చెప్తున్నాను. నీ మీద తప్ప అందరి మీద ఒట్లు పెట్టడం అలవాటే కదా. సరే పద పద.
ఒరే రఘు చెప్పడం మర్చిపోయాను, రేపు చీఫ్ ఇంజనీర్ ఇంటికి మన ఇద్దరిని డిన్నర్ పిలిచారు. మధు, రఘుకి కొంచెం పెరుగు వేయమ్మా. అయ్యో, అది పెరుగు కాదే, పాయసం. వైట్ గా ఉందిగా. వైట్ గా ఉన్నది ఏదైనా పెరిగేనా? ఉండు రఘు, ఇంకో ప్లేట్ ఇస్తాను. పర్వాలేదండి, ఇది డిఫరెంట్ గానే ఉంది. రఘు, నీ అంబిషన్ ఏంటి? మీ అమ్మాయిని పెళ్లి చేసుకోండి. చెప్పవయ్యా. చాలా ఉన్నాయి సార్. నానో టెక్నాలజీలో PhD చేయాలి, తర్వాత గుడ్, వెరీ గుడ్. నానో టెక్నాలజీకి మంచి ఫ్యూచర్ ఉందని అబ్దుల్ కలామే చెప్పారు. చదివిన చదువుకి ముందు ఉద్యోగం రానివ్వండి. గోవిందరాజులు, ఈ అకేషన్ ని ఫార్మల్ గా ఒక నిశ్చితార్థంగా చేసుకుందాం. అది తీసుకున్నాం. చాలా టేస్టీగా ఉంది. మీ ముందు చెప్పడం కాదు కానీ ఇలాంటి అల్లుడు దొరకడం నిజంగా మా అదృష్టం. ఈస్ ఆల్సో వెరీ లక్కీ. ఏమంటావు గోవిందరాజులు? అవును. ఈ రింగని రఘు చేతికి పెట్టు. ఇది మా చిట్టి తల్లి మధుమిత వేలికి పెట్టు మిస్టర్ రఘు. మమ్మీ ఇది టైట్ గా ఉంది. ఎంగేజ్మెంట్ రింగ్ టైట్ గానే ఉండాలి, అప్పుడే జారిపోకుండా ఉంటుంది. దిస్ ఇస్ మీ, దిస్ ఇస్ హిమ్. ఇదెవరో చెప్పండి. నువ్వే కాదు, సుధా. సుధా, నువ్వు పబ్లికేషన్లో ఉన్నప్పుడు ఫోటో. ఓవే డుమ్ డుమ్, అలాంటి ఫోటోలు ఎందుకు చూపిస్తావే? సుధా, తాగడానికి కొంచెం నీళ్లు తీసుకొస్తావా? ఏంటి, నన్ను కట్ చేస్తున్నావా? ఓకే ఓకే. మన ఇద్దరం పెళ్లి చేసుకోబోతున్నావా? పెళ్ళంటే ఎలా ఉంటుంది? నువ్వే చెప్పు. నాకు ఐడియా లేదు బాబు. బట్ ఐ హేట్ బేబీస్. సుధా పుట్టిన తర్వాత బొత్తిగా నాన్నకు నా మీద ప్రేమ తగ్గిపోయింది. ఆల్వేస్ సుధా సుధా సుధా. పెళ్లి రోజున సరి కట్టుకోవాలా? యువర్ విష్. ప్యాంట్ వేసుకుని పెళ్లి చేసుకుంటానంటే ఒప్పుకోరు కదా. తర్వాత ఇలా సెక్స్ కదా. మధు, వాట్ ఇస్ దిస్? మా తమ్ముడున్నాడే, వెరీ నాటీ. ఆ రోజు పనమ్మని ఏం అడిగారు? చింతకాయలు కోసిస్తావా అని అడిగాను. ఆ తర్వాత పోవే డుమ్ డుమ్. వీడి వయసు ఎంత, వీడెంత, ఆ అమ్మాయిని ఏం అడిగాడు? మధు, మధు, స్టాప్ ఇట్. సుధా, ఆగరా. మధు, ఒక ఆడపిల్లని కొడుతున్నావే, సిగ్గులేదు? ఒక ఆడపిల్ల వెనకాల తిరుగుతున్నావు, నీకు సిగ్గులేదు? వీడొట్టి వెదవ మధు. వాడి హోంవర్క్ బుక్ లో ఇంకు పోసేసి వస్తానుండు. నో మధు. మధు, యు ఆర్ నాట్ ఎ చైల్డ్, బిహేవ్ యువర్ సెల్ఫ్. రఘుని వాళ్ళ నాన్నగారు పిలుస్తున్నారని చెప్పు. నో మధు, ఇట్స్ సిల్లీ. మధు, వాడిని పెళ్లికి పిలవద్దు రఘు. రఘు, నువ్వు ఇక్కడికి వచ్చి ఎన్ని రోజులైంది? ఒక నెల అవుతుంది నాన్న. గోపీనాథ్ గారి కుటుంబంతో పరిచయం? 14 days 13 nights. ఏదో కుడుతోందిరా. పరిచయమైన 15వ రోజు నిశ్చితార్థం అని ఉంగరాలు మార్చారు. ఏ ప్రశ్నలు అడగలేదు. సో ఆ అమ్మాయిని చూస్తే వెకిలితనంగా ఉంది. అన్ని తొందరగా చేస్తున్నారు. తెలుసో తెలియకో ఎక్కడో ఏదో తప్పు జరిగిపోయి ఆ అమ్మాయి కడుపులో బిడ్డ ఏదైనా ఉందేమోనని. ఆపండి. ఎందుకు మీరు ఇంత నీచంగా ఆలోచిస్తున్నారు? షీస్ ఎ ప్రిటీ డాల్. ఇంత అబద్ధం వేస్తారా? సారీ రా రఘు, నీ నిండు జీవితం ఒక తప్పు నిర్ణయం వల్ల నాశనం కాకూడదనే నేను ఇంత దూరం ఆలోచిస్తున్నాను. విధిని తప్పించడం ఎవరి వల్ల కాదు, జరిగేది జరగని. ఒరే రఘు, కాస్త సాయం పట్టు. చాచా, నాకు అసహ్యం వేస్తోంది. తిన్నదంతా కక్కుకొని దాంట్లోనే పొరలాడుతున్నాడు చూడు. నాస్టి పదం కంపు కొడుతోంది. ఎవరైనా నెత్తి మీద స్థానం వచ్చింది, బుద్ధి లేదు, నోట్లో పోయింది. Falling in love is the beginning. Falling on the road is the end. ఎందుకు రఘు వాళ్ళిద్దరూ సూసైడ్ చేసుకున్నారు? ఎవరు? జుట్టు పొడుగ్గా చేతికి గోరింటాకు పెట్టుకుంది. వాళ్ళ లవ్ ఫెయిలియర్. లవ్ ఫెయిల్యూర్ అయితే చచ్చిపోవాలా ఏంటి? పాపం వాళ్ళ అమ్మ నాన్న. ఇంకేదైనా మాట్లాడుకుందామా? గివ్ మీ ఎ కిస్. ఏంటి? గివ్ మీ ఎ కిస్. ఇవ్వమంటుంటే.
నేను స్నానం చేస్తుంటే ఎవరో గట్టు మీద కూర్చుని తొంగి చూస్తున్నారని భయపడ్డాను. నేనేం చూడలేదు బాబు, మీ పని ఏదో మీరు చూసుకోండి. ఆవిడ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇవ్వు. ఇప్పుడు వద్దు, పెళ్లి తర్వాత చాలా ఇస్తాను. రా ఇక్కడి నుంచి వెళ్దాం. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటున్నావు కదా, తప్పకుండా. అయితే ముద్దు పెట్టు. ఇక్కడ ఎస్. ఆశ దోశ అప్పడం వడ.